అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 11 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే మెసేజ్ రావడంతో ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో హాయ్ సిరి అని ఉండడం చూసి ఆహా అని షాక్ అయ్యి నేనే అని నీకెలా తెలుసు అని టైప్ చేస్తుంది. అటువైపు నుంచి స్మైలీ సింబల్ వస్తుంది. ఆ తర్వాత అదంతే అలా తెలిసిపోతూ ఉంటుంది. సిరి కూడా స్మైల్ సింబల్ పెట్టింది. అటు నుంచి ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. డిన్నర్ అయిందా? ఆ ఇప్పుడే. మరి మీది? హా జస్ట్. ఇంకా ఏముంది, అంతా నార్మల్. హా అన్నట్టు 2 డేస్లో ఫెస్ట్ ఉంది కదా, పార్టిసిపేట్ చేస్తున్నావా? లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని? మా బావకి అలాంటివన్నీ నచ్చవు. ఓకే. ఇంకా? ఏం లేదు, ఉంటాను, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంటుంది సిరి. కానీ తనకి నవ్వుతూ ఉన్న వంశీ ఫేస్ గుర్తొస్తూ ఉంటుంది. బావ అలా నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నాడు అనుకుంటుంది. ఇక్కడ వంశీ సిరి మెసేజెస్ని మళ్ళీ చదువుతూ ఉండగా ఒక మెసేజ్ దగ్గర ఆగిపోయి దాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి 2 చేతులు తల కింద పెట్టుకొని పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు సిరి ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళగా గీత నోట్స్ తీసుకొని తన పెండింగ్ వర్క్ చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళుతుంది. కాసేపటికి ఫెస్ట్ ఆర్గనైజ్ చేసే టీంలో ఒక అతను సిరి దగ్గరికి వచ్చి డ్యాన్స్కి తన పేరు ఇచ్చినట్లు చెప్పి తను ఏ పాటకు చేయాలనుకుంటుందో చెప్పమంటాడు. దాంతో సిరి షాక్ అయ్యి నేను పేరివ్వడమేంటి, నేనివ్వలేదు అని చెప్తుంది. దానికతను నువ్వు కాదు, నీ తరపున వంశీ ఇచ్చాడు అని చెప్తాడు. దాంతో మరింత షాక్ అయ్యి బావ నా పేరిచ్చాడా, ఏంటిది నిజమేనా? తనని అడిగి తెలుసుకొని తర్వాత మాట్లాడదామని ఈవినింగ్ చెప్తాను అని అతన్ని పంపించేస్తుంది. తర్వాత బయటకు వచ్చి కాలేజ్ అంతా వంశీ కోసం చూస్తుంది. కానీ తనెక్కడా కనిపించడు. దాంతో క్లాస్ రూమ్కి వెళుతూ ఉండగా వంశీ ఫ్రెండ్స్ కనబడతారు. వాళ్ళల్లో హరిని వంశీ ఎక్కడా అని అడుగుతుంది సిరి. దానికతను వంశీ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ని పిలవడానికి వెళ్ళాడని చెప్పాడు. ఓహో, థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత వంశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సిరి. 15 నిమిషాల తర్వాత ఆర్గనైజ్ చేసే వాళ్లతో మాట్లాడుతూ వస్తాడు. 5 నిమిషాల తర్వాత వచ్చి బండి తీసి బయలుదేరతారు. కాసేపటి తర్వాత సిరి బావా, నీకోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను, లేట్ అయిందేంటి? హా కొంచెం పనుంది, అందుకే లేట్ అయింది. అది సరే, నువ్వు డ్యాన్స్కి నా పేరు ఇచ్చావా? ఇచ్చాను. దాంతో సిరి పెదవులపై ఒకసారి నవ్వు వెలుస్తుంది. మిర్రర్లో నుండి అది గమనిస్తాడు వంశీ. అది చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే అదేంటి బావా, నీకు ఇలాంటివి ఇష్టం ఉండవుగా? సీరియస్గా ఫేస్ పెట్టి అదంతా నీకెందుకు అని రేపు కాలేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పాటకు చేయాలనుకుంటున్నావు ఏంటి అవన్నీ వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వు. కానీ ఇప్పుడు టైం ఎక్కడుంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి? అబ్బచ్చా, నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటేనే చేయగలవో లేకపోయినా చేయగలవో నాకు తెలుసు. ప్రాక్టీస్ లేకుండా ఫ్రెండ్కి చూపించిన దానివి ప్రాక్టీస్ లేకుండా నువ్వు చేయలేవా అని సిరి డ్యాన్స్ తను చూసినట్లుగా కన్ఫర్మేషన్ ఇస్తాడు. హా అంటే బావ నేను వాళ్ళకి డ్యాన్స్ వేసి చూపించడం చూశాడా అని సిగ్గుపడింది. అన్నట్టు డ్యాన్స్ బాగుండాలి, పేరిచ్చినందుకు నా పరువు పోయేలా చేయకు అంటాడు సిరికి కనబడకుండా నవ్వుతూ. ఇంకా తను ఏదో అడగబోయేసరికి అబ్బా ఆపవే నీ క్వశ్చన్స్ అని అంటాడు. మాట్లాడనిస్తే అసలు నా పేరు ఎందుకు ఇచ్చావని ఇంకా డీప్గా అడుగుతుందేమో అని అలా అన్నాడు. విచిత్రం ఏంటంటే వంశీ అలా అన్నా కూడా సిరి అలగలేదు. ఇంకా కోపం కూడా రాలేదు తనకి. అలాగే చిన్న స్మైల్ చేస్తూ ఉంది. ఇంటికి వెళ్ళగానే సిరి టిఫిన్ చేసి వెంటనే తన రూమ్లోకి వెళ్ళబోతూ ఆగి అమ్మా, నాకేదైనా పార్సిల్ వచ్చిందా అని అడుగుతుంది సుశీలని. దానికి సుశీల అవును సిరి, వచ్చింది, నీ రూమ్లో పెట్టాను చూడు. సరే అంటూ తన రూమ్కి వెళ్ళి
బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇక మన వంశీ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి గార్డెన్లోకి వెళ్ళాడు. అక్కడ తన పనంతా చూసుకొని తిరిగి లోపలికి వచ్చి జ్యూస్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తాడు. అలా తను మెట్లెక్కుతూ చివరి మెట్టుకి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి అడుగు ముందుకు వేయడం మర్చిపోయి నిలబడిపోతాడు. టెర్రస్ మీద ఎప్పుడైనా అందరూ కూర్చోవడానికి వీలుగా అక్కడ ఒక అరుగు ఉంది. అక్కడ మన సిరి పాపలా కాకుండా బాపుగారి సినిమాలో హీరోయిన్లా లక్స్ గ్రీన్ లంగా జాకెట్కి బ్లూ కలర్ ఓణీ వేసుకొని పొడవైన జుట్టు వదులుగా జడవేసి దానికి వాళ్ళ ఇంట్లోని చెట్టుకి పూసిన మల్లెపూలు పెట్టుకొని, అదేనండి మన హీరో గారు గార్డెన్లో పెంచుతున్న చెట్టు పూలు, మెడలో సన్నని చైన్, చేతులకు సింగిల్ బ్యాంగిల్స్, ఇంకా కాళ్లకు సన్నని పట్టీలు, ఆ పట్టీలు పెట్టుకున్న కాళ్లకు మరింత అందాన్ని తెచ్చేలా త్వరగా పండడానికి మెహందీ పెట్టిందనుకుంటా. దాంతో ఎర్రగా పండిన పాదాలు, అలా బాపుగారి హీరోయిన్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా అందంగా అరుగు మీద ఒక కాలు కిందకి వేలాడేసి ఒక కాలు అరుగు మీద మోకాలు ముడుచుకొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆ కళ్ళు, ఒక చేతిలో ఫోన్లో పాటలు వింటూ ఏ పాట సెలెక్ట్ చేయాలా అన్నట్టుగా ఇంకొక చేతి వేలుని తన పెదవుల పైన టచ్ చేస్తూ ఉంది. సాయంత్రపు చల్లగాలికి తన వెంట్రుకలు ముందుకు పడడంతో తను ఇంకా అందంగా ఉంది. సూర్యుడు రెస్ట్ తీసుకునే టైం అవడంతో అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. అలాంటి సమయంలో తనకి కొంచెం దూరంలో సిరి పాలరాతి బొమ్మలా కూర్చొని ఉంది. అలా సిరిని చూస్తున్న వంశీకి తన గుండె కొట్టుకోవడం మానేసినట్టు ఫీలింగ్. ఇంతలో తన్ని ఎవరో చూస్తున్నట్టు అనిపించడంతో తల పక్కకి తిప్పింది సిరి. సిరి అలా తల తిప్పగానే 2 మెట్లు వెనక్కి దిగి తను కనపడకుండా నించున్నాడు వంశీ. చుట్టుపక్కల ఎవరూ కనబడకపోవడంతో మళ్ళీ తన పనిలో పడింది సిరి. నిదానంగా ముందుకి జరిగి సిరిని చూస్తూ ఉండగా ఇంతలో ఏదో గుర్తొచ్చి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు. కానీ అతనికి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఒకసారి సిరి వైపు చూసి తన రూపాన్ని అతని కళ్ళ నిండా నింపుకొని వెళ్ళిపోయాడు. మెట్లు దిగి జ్యూస్ గ్లాస్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు జ్యూస్ తాగకుండా. గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతున్న వంశీని ఆశ్చర్యంగా చూస్తూ వంశీ అని పిలిచింది సుశీల. కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు వంశీ. ఏదో లోకంలో ఉన్నవాడిలా అలానే బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఏమైంది ఈ వంశీకి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అనుకుంది సుశీల. కారు డ్రైవ్ చేస్తున్నాడు కానీ వంశీ మనసంతా సిరి దగ్గరే ఉండిపోయింది. సిరినే తలుచుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. వంశీకి మనసంతా ఏదో అలజడిగా ఉంది. అది తనని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. సిరిని అలా చూసినప్పటి నుంచి తన మనసు ఒక విచిత్రమైన వింత అనుభూతికి లోనవుతుంది. అలా డ్రైవ్ చేస్తూ చేస్తూ చాలాసేపు తర్వాత తను వెళ్ళాలనుకున్న చోటుకు చేరుకున్నాడు. కారు దిగి టైం చూసి చాలా టైం అవ్వడంతో ఇంటికి ఫోన్ చేసి తను రావడం లేట్ అవుతుందని వాళ్ళని భోజనం చేసి పడుకోమని చెప్పాడు. సుశీల భోజనానికి వెంకట్రామయ్య గారిని సిరిని పిలవడానికి వెళ్ళింది. వెంకట్రామయ్య గారిని రమ్మని చెప్పి సిరి దగ్గరికి వెళ్ళేటప్పటికీ సిరి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అది చూసిన సుశీల కాసేపు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ తర్వాత తేరుకొని సిరిని పిలిచి తన దగ్గరికి వెళ్ళి, లంగా ఓణిలో చాలా బాగున్నావు సిరి అని కూతుర్ని చూసి మురిసిపోయింది. భోజనం టైం అయింది, ముందు భోజనం చేద్దువుగాని రా అని కిందకి తీసుకువెళ్ళింది. ఇంతలో సిరి, అమ్మ నువ్వెళ్ళు, నేనిప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళి తనని తాను ఒకసారి అద్దంలో పూర్తిగా చూసుకొని, పర్ఫెక్ట్, ఇప్పుడు పద, ఎక్కడున్నాడు అయ్యగారు చూద్దాం అని కిందకి వెళ్ళింది. కిందకి దిగి వస్తూ సిరి వంశీ కోసం అంతా వెతుకుతూ ఉంది. కానీ తనెక్కడా కనబడలేదు. దాంతో ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ మెల్లగా వెళ్ళి తన చైర్లో కూర్చుంది. ఇంతలో వెంకట్రామయ్య గారు వచ్చి, వంశీ ఏడి అని అడిగాడు సుశీలని. సుశీల విషయం చెప్పింది. ఆహా అవునా, అయినా వెళ్ళేవాడు భోజనం చేసి వెళ్ళొచ్చు కదా,
అన్నారు వెంకట్రామయ్య. బావకి ఈ టైంలో ఏం పని, ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఏదో కొద్దిగా తిని లేచి వెళ్ళిపోయింది. ఎంతో ఎక్సైటింగ్గా తన కోసం ఇలా రెడీ అయితే నన్ను డిసప్పాయింట్ చేశాడు, ఛ అని డల్గా ఫేస్ పెట్టుకొని వెళ్ళి పడుకుంది. ఇంతలో హాయ్ అని ఫోన్లో మెసేజ్ వచ్చింది. సిరి ఫోన్ తీసుకొని మెసేజ్ చూసి తను కూడా హాయ్ అని రిప్లై ఇచ్చింది. ఏం చేస్తున్నావు? నథింగ్. డిన్నర్ అయిపోయిందా? హా, ఇప్పుడే. ఇంకా? ఏం లేదు. ఏంటి అంత డల్గా రిప్లైస్ వస్తున్నాయి? అదేమీ లేదు. అవును, ఇంతకీ మీ బావని పడేసే మిషన్ ఎంతవరకు వచ్చింది? ఏం పడ్డమో ఏమో నా తలకై. రిప్లై చూసి నవ్వాడు వంశీ. అదేంటి అలా అన్నావు? అంత కష్టపడి నేను మా బావ కోసం రెడీ అయితే తను అసలు ఈరోజు ఇంట్లోనే లేడు. అవునా, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు, పనుందని బయటకు వెళ్ళాడు, రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు. వచ్చేస్తాను బంగారం, నువ్వు అంతలా ఫీల్ అవ్వకు అని మనసులో అనుకున్నాడు. ఇట్స్ ఓకే, వచ్చేస్తాళ్లే. ఏంటో ఒక పక్క ఇదేమో కంఫర్టబుల్గా లేదు, ఇంకో పక్క ఎవరి కోసమైతే ఇంత రెడీ అయ్యానో వాళ్లే చూడలేదు. నాకు చిరాకుగా ఉంది. అంటే కంఫర్టబుల్గా లేదంటున్నావు, కొంపతీసి వేసుకోవడం మానేస్తావా ఏంటి? నో, కొన్ని రోజులకు అదే అలవాటైపోతుంది, అంతేగాని వేసుకోవడం మానేయను. మా బావకు ఇష్టమైందే నాకు ఇష్టం. అదేంటి ఇప్పుడే చిరాగ్గా ఉంది అన్నావు, మళ్ళీ మా బావ ఇష్టమే నా ఇష్టం అంటున్నావు? హా, మా బావకి ఇష్టమైంది నాకు కష్టమైన ఇష్టపడతాను. ఆ మాటతో వంశీకి సిరి మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఇంకా? హలో, ఎక్కడమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఏయ్, ఓ సారీ. సరే ఉంటాను, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటూ నవ్వుతూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఇంతలో తను వెళ్ళిన పని అవడంతో బయలుదేరతాడు. తను వచ్చేటప్పటికి బాగా లేట్ అవ్వడంతో ఇంట్లో అందరూ పడుకుంటారు. వంశీ రావడం చూసి లక్ష్మి, భోజనం వడ్డించినా చిన్నబాబు అని అడుగుతుంది. ఆహా వద్దు అని. అందరూ భోజనం చేశారా అని అడుగుతాడు. ఆ చిన్నబాబు, అందరూ భోజనం చేసి పడుకున్నారు. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో అని అతను తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి సిరిని చూడ్డానికి తన రూమ్కి వెళ్తాడు వంశీ. తను వెళ్ళేసరికి సిరి నిద్రపోతూ ఉంటుంది. మెల్లగా సిరి బెడ్ దగ్గరికి వెళ్తాడు వంశీ. చేతులు కట్టుకొని అలాగే కాసేపు సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు. మొహం చాలా అలసటగా ఉండి ఒక చేతిని దిండు మీద, ఒక చేతిని తన మీద పెట్టుకొని వెల్లకిలా పడుకొని ఒత్తుకోకుండా ఉండడానికి తన పొడవాటి జడని పక్కనే వేసుకోవడం వల్ల జడతో పాటు పూలు కూడా పక్కకు పడి కాలు మీద కాలు వేసుకొని పడుకోవడంతో ఎర్రని పాదాలు మాత్రమే బయటకి కనబడుతూ చాలా అందంగా ఉంది సిరి. అలా సిరిని చూసిన వంశీ, ఇంత వయ్యారంగా పడుకున్నావేంటి బంగారం అని మురిసిపోతూ తన పాకెట్లో నుండి తను తీసుకువచ్చింది బయటకు తీశాడు. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.